తొంగి చూడని ఆ పశువుల పాక ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు జననాన్ని అది అంగీకరించి ఆ యొక్క నాన్ లివింగ్ థింగ్ అయినప్పటికీ కూడా ఆ జన్మం అనేటువంటిది అక్కడ సంభవించింది కనుక ఆ పాక దానికి ముందుగా లేనటువంటి ఒక ఘనత, ఖ్యాతి, ప్రఖ్యాతి అన్నీ కూడా దానికి లభించాయి పశువుల పాకకు. ఈ రోజున దాన్ని మనం చాలా చోట్ల ఇళ్లల్లో కానీ మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్ పశువుల పాకని మనమే నిర్మించుకుంటా ఉన్నాం. ఆర్టిఫిషియల్ గొర్రెలు, ఆర్టిఫిషియల్ కాపర్లు, ఆర్టిఫిషియల్ గడ్డి అన్నీ కృత్రిమంగా దాన్ని ఈరోజు కూడా మనం పెట్టుకుంటున్నాము. అంటే ఆ పశువుల పాక ప్రపంచంలో సేల్స్ ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. దానికి ఎంత ఘనత చూడండి, లేని ఘనత. యోసేపునకు అంత పూర్వము లేనటువంటి ఆ పేరు, ఆ ప్రఖ్యాతి. మరియమ్మకు అంతకుముందు లేనటువంటి పేరు, ప్రఖ్యాతి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ రోజు అనాగరికులైనటువంటి గొర్రెల కాపరులకు సైతం ఎంతోమందినన్ను కూడా ఆ రోజున వాళ్ళను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని వారు పామరులైన అనాగరికులైన యేసయ్యను చూశాక వారు గనులుగా ఈరోజు ఎంచబడ్డారు. క్రిస్మస్ గొర్రెల కాపరులు ఆ పాత్ర లేకుండా క్రిస్మస్ అనేటువంటిది జరగదు. ఇలాగ జ్ఞానులు కావచ్చు, వాళ్ళు గనులే కావచ్చు, కానీ వారిని ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నామంటే వారికి దేవుడు ఘనత ఇచ్చాడు. ఒకటే ఆ యేసుక్రీస్తు ప్రభు రాక సంభవము అది యేసుక్రీస్తు ప్రభు వారు రాక వచ్చింది, ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయనను చూచి తరించినటువంటి వారు, ఆయనను అంగీకరించిన వారు, వారికి లేని ఘనత అందరూ కూడా పొందగలిగారు. ప్రభు దగ్గరకు రావటం వల్ల, ప్రభుని ఆరాధించడం వలన. క్రిస్మస్ ఏంటి అర్థం? క్రీస్తును ఆరాధించుట. ఆయనను ఆరాధించు బిడ్డగా ఈ 2024 సంవత్సరమున మనందరినీ కూడా ప్రభువారు నడిపించాడు కదండి, నడిపించాడు. చెప్పాను మొదట్లోనే, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆరాధించడానికి. తద్వారా నిన్ను గణపరచడానికి, నన్ను గణపరచడానికి ప్రభు ప్రేమ ఆ రూపములో మనందరికీ కూడా ఆయన అందిస్తూ ఉన్నాడు. అంటే మనము ఎంతైనా ధన్యులం. ఆ ధన్యత అనేటువంటిది ప్రభువారు మన కొరకు అనుగ్రహించాడు. అంటే మనము ఆయన మనసులో ఉన్నాం. దేవుని మనసులో నీకు స్థానాన్ని ఆయన అనుగ్రహించాడు. అది ఆ యొక్క మర్మము అనేటువంటిది దేవుడు మన కొరకు అనుగ్రహించినప్పుడు మనం ఈ రోజున ఆయన మనసారా హృదయపూర్వకంగా ఆరాధించి సేవించినప్పుడు ఘనపరచబడే బిడ్డలుగా మనము సిద్ధపడాలి. ఘనపరిచే బిడ్డలుగా మనమైతే ఉండగలం. ఆయనను ఆరాధించకపోతే మనం ఎంతైనా ఘనపరచబడలేము. ప్రభు ఇచ్చిన మాట ఏమి అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. అదే నన్ను తృణీకరించిన వారిని ఏమన్నాడు ప్రభు? నన్ను తృణీకరిస్తా, నన్ను విస్మరిస్తే నేను విస్మరిస్తా. అది ఖండితమైనటువంటి వాక్కు. ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో కూడా అన్వయించుకోగలిగి ఆయనను ఆరాధించడానికి ఇష్టపడాలి. ఆ ప్రభుని ఆరాధించు మనసారా, ఆ ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. మనందరినీ కూడా ఘనపరచుటకు మాత్రమే ఆ ప్రభువు మనలను ఇక్కడ సమకూర్చుకొని ఉన్నాడు. ఈరోజు చదివినటువంటి 2వ వాక్యము గలతీయులకు రాసిన పత్రికల్లో మనం చూద్దాం. 4వ అధ్యాయం చదివాము, 4వ వచనం ఒకసారి చదివి వినిపించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా కాలము పరిపూర్ణమైంది, దేవుడు తన కుమారుని పంపెను. యేసు లేక బాలయేసు దేవుని చేత పంపబడ్డాడు. ఆయన యేసయ్య దేవుని చేత పంపబడ్డాడు. పంపెను అంటే అర్థం, మనం ఒకసారి పంపెను అనే దానికి అర్థం మనం చూస్తే, ఒక చోట నుండి మరొక చోటకి
పంపటమే కదండి. పంపెను అంటే ఒక చోట నుండి మరొక చోటకి, ఇంకో చోటకి, ఇక్కడ నుండి ఇంకో చోటకి పంపాము అంటాం కదా, ఎక్కడి నుండో ఇక్కడికి పంపారు అంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు పంపెను. అంటే ఒక ప్రదేశంలో ఆయన ఆల్రెడీ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఆ దైవత్వం కలిగినటువంటి ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయనను పంపెను ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశంలోనికి. ఆయన ఒక ఉన్నతునిగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవునితో ఉన్నటువంటి ఆయన్ను కాలం పరిపూర్ణమైంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఆయన పంపాలి, ఖచ్చితంగా పంపాలి. ఈ లోకము ఇష్టానుసారమైనటువంటి జీవితాల ద్వారా దేవుని ఎంతమాత్రము కూడా మహిమ పరచలేకపోవుట దేవుడు కనుగొన్నాడు. రక్షణకు దూరస్తులుగా ఉండటం దేవుడు కనుగొన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ప్రార్థించుకోవటానికి లేదు, దేవుని ఆరాధించడానికి లేదు. వారి యొక్క జీవితాలు అనగదొక్కబడుతున్నటువంటి జీవితాలే. రోమా ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైంది. ఆత్మీయ స్థితి లోపించడం మూలాన వారికి దేవుడు నిశ్చయించినటువంటి ఆ నిత్య జీవం అనేటువంటిది దూరమవుతూ ఉన్నది. ప్రజలు దేవుడు అసలు మనిషిని పుట్టించినటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పుట్టించాడు. కానీ దేవుని ఉద్దేశం అనేటువంటిది నెరవేర్చబడటం లేదు. ఆయన పోలికలో ఉన్నను, ఆయన స్వరూపంలో ఉన్నను దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవులు నెరవేర్చడం లేదు. కాలం అనేటువంటిది పరిపూర్ణం అయినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపెను. ఆయన పంపబడినటువంటి దేవుడు. ఈ పంపుటల్లో ఏదో ఒకసారి ఆటోమేటిక్గా ఏదో మ్యాజిక్ చేస్తే యేసయ్య అక్కడ వెలిసెను అనేటువంటిది నేను నా అండర్స్టాండింగ్లో ఇప్పుడు కూడా ఒకటి నేను అనుకుంటూ ఉంటాను. ఎప్పటి నుండో అనుకుంటాను. అది చిన్నప్పుడు కూడా అనుకుంటాను. చాలామంది వెలిసెను అంటారు. యేసయ్య వెలిసినటువంటి దేవుడు కాడు అని నాకైతే ఇప్పుడు కూడా ఒక భావం. మరి అది ఎంతవరకు ఆలోచన మనం చేయొచ్చు దాని మీద. వెలిసెను అని ఉంటుంది. వెలిసినటువంటిది ఏంటి? ఇలా ఆటోమేటిక్గా వస్తే వెలిసినట్లుగా అవుతుంది. ఏదో కొండ మీద ఏదో అమ్మవారు వెలిసారు, అది దేవత వెలిసింది అనేటువంటిది వింటూ ఉంటాం. వెళ్ళటం అంటే సడన్గా రావటం, సడన్గా డిసప్పేర్ అవ్వటం, అదృశ్యమైపోవటం. అలాంటి సిచ్యువేషన్ యేసయ్యలో మనం చూడం. ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు సృష్టి చూసినప్పుడు కలుగునుగా కంటే అన్నీ కలిగాయి. ఆయన ఏది కలుగునుగా కంటే అన్నీ కూడా కలిగాయి. కానీ ప్రభు అయిన యేసు కలుగునుగా కానీ అనలేదు కదండి. అనలేదు కదా. ప్రభు అయిన యేసు కలుగునుగా అనలా. ఆదామును కూడా ఆయన తయారు చేశాడు, సృష్టించాడు. ఆయన చేతి పని అది. దేవుని చేతి పని ఆదాము. అలాగా కాదు యేసుక్రీస్తు ప్రభుని పంపుట అనేటువంటిది అలా జరగాల, అలా సంభవించాల. శరీరునిగా పుట్టడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ముందుగానే మనుషులను ఏర్పరచుకొని ఆ మనుషుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక కారణం. ఆదాము మట్టితో తయారు చేయబడ్డాడు. ఆదాము దేవునిగా లేడు. ఆదాముకి ఆ యొక్క అర్హత ఇయ్యలేదు దేవుడు, ఆయన చేతి పని అయినా. కానీ ఎందుకోసం అంటే ఇలాగ మనుషులను ఏర్పరచుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని 9 నెలలు గర్భములో ఉండి ఎలాగైతే శిశువు జన్మిస్తాడో అలాగనే జన్మించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఎందుకోసము అంటే మానవులు చాలా తెలివిగా ఆలోచన చేసేటువంటి వారు. మానవులు ఆ ప్రభు అయినటువంటి యేసును అంగీకరించాలి అంటే శిశువుగానే పుట్టాలి. 9 నవమాసములు గర్భములో ఉండి ప్రసవించాలి. అప్పుడే ఈ మానవులు యేసుక్రీస్తు ప్రభుని
నమ్మి ఆయన చేసే పరిచర్య లేక ఆయన చేసే పరిచర్య, ఆయన చెప్పే ఆ బోధలు వారు ఆలకించడానికి అక్కడ ఉంటుంది. ఆయన నమ్మాలి అంటే ఈ ప్రాసెస్ జరగాల్సిందే. గర్భము 9 నెలలు మోయుట, 9 నెలల తర్వాత ఆమె ప్రసవించుట జరగాలి. అప్పుడే ఈ మానవుడు నమ్మి విశ్వసించి ఆ ప్రభు మనలో ఒకనిగా పెరిగి బోధిస్తున్నప్పుడు పాపరహితునిగా ఉంటూ ఆయన పెరిగి పెద్దయి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మానవులకు తెలియజేస్తూ ఉన్నటువంటి విధానం. ఇది ఆటోమేటిక్గా ఒక సెకండ్లో, ఒక నిమిషంలో జరిగినటువంటిది కాదు. ఆ సృష్టి యావత్తు కూడా ప్రభు ఒక రకంగా చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక రకంగా పంపారు. ఆయన ఆలోచన విధానం మనుషుల పట్ల చూసి పరిపూర్ణమైన కాలం అని టైం రైట్ టైం అనుకున్నాడు. ఇదే సమయం అని ఆ ప్రభుని పంపించాడు. పంపుటల్లో, ఆయనను స్వీకరించడంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మనము యేసయ్యను ఆరాధిస్తున్నాం, యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం, ఆయనను మహింపరుస్తున్నాం, ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఆ దినాల్లో ప్రభువారు పుట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు గ్రంథములో మనం చూడగలం. ముఖ్యంగా హేరోదు రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. ఆ కాలంలో హేరోదుకి ఇష్టం లేదు. యేసు ఒక రాజులకు రాజు, ఆయన పుట్టి ఉన్నాడు అని తెలిసాక హేరోదు రాజు ఎంత మాత్రం కూడా దేవాది దేవుని ఉద్దేశాన్ని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనం చూస్తాం. మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, దేవుని చేత పంపబడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి రావటానికి ఇష్టపడని వారు కూడా ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తాం. మత్తయి సువార్త తీయలేదమ్మా, 2వ అధ్యాయం 3వ వచనం. ఏమ్మా, ఈ సంగతి విన్నప్పుడు హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని విన్నాక ఏం చేస్తూ ఉన్నాడు? అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని రాస్తుంది. అతను కలవరపడ్డాడు. మనం చూస్తాం, ఈ క్రిస్మస్ కిట్స్ వేసినప్పుడు హేరోదు రాజు లేకుండా ఆలోచన చేస్తుంటాడు. ఈ మాట వినగానే చేతులు ఆలోచన చేస్తాడు, ఏం చేయాలి? నేను రాజుగా ఉండగా మరొక రాజా, నేనే ప్రాముఖ్యమైన స్థానంలో ఉండాలి, నేనే అనేటువంటిది, నాకంటే ఉన్నతుడు రాకూడదు, నన్ను ఆరాధించాలి ప్రజలందరూ కూడా. ప్రజల చేత హేరోదు ఆనాడు ఆరాధింప చేసుకుంటూ ఉన్నాడు. అంత అహంకారము ఆ హేరోదు రాజునకు అహంకారం, గర్వం. నేను పైన ఉండాలి, నాకంటే పైన ఎవరో కూడా ఉండకూడదు, నేనే పూజార్హుణ్ణి అనుకుంటాడు. నన్ను మాత్రమే ఆరాధించాలి, మరి ఎవరిని కూడా ఆరాధన చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో హేరోదు కుట్ర పన్ని కదండి. తర్వాత చూస్తే 3వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలోనే 16వ వచనం చివరి భాగంలో చూస్తే 16వ వచనం, హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎంత నరకాన్ని అక్కడ సృష్టించాడో హేరోదు రాజు. ఎందుకంటే నేనుండాలి పైన, నాకంటే పైన ఎవరో కూడా ఉండకూడదు. ఇది తన యొక్క మోనోపాలి, నేనే ఏలాలి, నన్నే ఆరాధించాలి, నా తప్ప ఎవరో కూడా ఇక్కడ స్థానంలో ఉండకూడదు, నా స్థానాన్ని ఎవరు ఆక్రమించకూడదు, దేవునిగా నేనే ఉండాలి, రాజుగా నేనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నాడంటే 2 సంవత్సరములు
మొదలుకొని తక్కువ వయసు కదా, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కల్లా మగపిల్లలందరినీ వధించెను. ఎక్కడ? బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ. అంటే ఎంత రక్తపాతాన్ని అక్కడ సృష్టించాడో కదండి. ఆలోచన చేస్తే ఆ 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా వధించాడు. అంటే వెళ్ళటం అడ్డంగా నరకటం. ఆ ఇంటి వాళ్లకు, ఆ తల్లిదండ్రులకు ఎంత వేదనో కదా, ఎంత దుఃఖమో. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేస్తున్నాడు హేరోదు రాజు కదా. దేవుడు ఆ స్థానం ఆ ప్రాంతంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పించాడు. అదంతా కూడా మనకు తెలుసు. ఎంత వేదన, ఎంత రక్తపాతము, ఎంతగా ఏడ్చుంటారో కదా తల్లిదండ్రులు లేనటువంటి వారు, మనం ఊహించలేము. ఎంతమంది, కొన్ని వేల మందిని చంపి ఉంటాడు. వేల మందిని వధ అంటే ఇక దయా దాక్షిణ్యం, జాలి, కనుకరం ఎంత మాత్రం లేకుండా వధ అనేటువంటిది జరుగుతున్నది. రక్తపాతం అంతటి రక్తపాతాన్ని క్రియేట్ చేశాడు. అది ఒక అడ్డంకి. తండ్రిని దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకానికి పంపుటల్లో ఆటంక పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయి. అంటే దేవునికి ఉద్దేశాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచన, దేవునికే వ్యతిరేకంగా వెళ్ళాలని ఆలోచన, సాక్షాత్తు సృష్టికర్తను ఎదుర్కోవటము, ఆయనను తిరస్కరించడం, ఆయన యొక్క ఉద్దేశాన్ని తిరస్కరించడం అనేటువంటిది అక్కడ సంభవించింది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మ. ఈరోజు కూడా మనం చదివాం, ఆ సత్రములో స్థలము లేనందున. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, లూకాసు వార్తలో 7వ వచనం, కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టిరి. స్థలము లేనందున. ఇంత సువిశాలమైనటువంటి ప్రాంతము, సువిశాలమైనటువంటి ఆ దేశం, ఒక శిశువుకి జన్మనిచ్చేందుకు కూడా ఎక్కడ కూడా తలవాల్చుకోవడానికి కదా. యేసయ్య అంటాడు, నక్కలకు బరీలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఉంది, లేదు. అడ్డు అనమాట. దేవునికే అడ్డు, దేవుని రాకనే అడ్డుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఆనాడు ఉన్నారు. ఆరాధించడానికి ఆటంక పరిస్థితులు. దేవుని ఆరాధించుకుందాం, దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం అనేటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నాను కూడా ఆ దేవునినే దగ్గరకు రానియట్లేదు. అలాంటి ఆటంక పరిస్థితులు. ఈరోజు రివర్స్. ఎలాగా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆటంక పరిస్థితులు మనము కొన్ని మార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరో ఒకరి ద్వారా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి అడ్డుకునేటువంటి హేరోదులు కూడా ఈ రోజున ఉన్నారు. మనల్ని వెళ్ళనియ్యవు కొన్ని పనులు, కొన్ని అలవాట్లు దేవుని దగ్గరికి వెళ్ళనియ్యవు, కొన్ని వ్యసనాలు దేవుని దగ్గరికి వెళ్ళనియ్యవు, అడ్డుకుంటూ ఉంటాయి. అవి అధిగమించాలి. తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశాన్ని యావత్తు కూడా ఆయన నెరవేర్చాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన రాక అనేటువంటిది అక్కడ సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరూ ఆపలేకపోయారు ప్రభు అయినటువంటి యేసు, ప్రభు అయినటువంటిది ఆయన యొక్క ఉద్దేశాన్ని. కనుక ప్రభువు ఈ స్థలమునకు వచ్చుటలో తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఉంది. ఆ తండ్రి అయిన దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆటంకాలను కూడా ఆ ప్రభువే కూలద్రోసి ఆ యేసుక్రీస్తు ప్రభుని మన మధ్యకి పంపాడు. అంటే ఈరోజు మనం సంతోషిస్తున్నామంటే దాని వెనక వాళ్ళ యొక్క వేదన ఉంది, రక్తపాతం ఉంది, శ్రమ ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి ఆ పని లేక ఆలోచన విధానం ద్వారా ఈరోజు మనం సంతోషిస్తూ ఉన్నాం. చెప్పాను కొన్ని మార్లు, యోసేపు తన వివాహం కావాలి, తన కాబోయే భార్య గర్భవతిని తెలిసింది, తన ఆలోచన ఎలా ఉంటుందో కదా. చేసుకోను అనుకున్నాడు, వదిలేద్దామనుకున్నాడు. కానీ దేవుని మాట విని
తన భార్యను చేర్చుకున్నాడు. మరియు కూడా వద్దనుకుంది, మరియు కూడా భయపడింది, ఎలాగా ఈ సమాజం నన్ను అంగీకరిస్తుంది అని అనుకున్నది. కానీ దేవుని మాట విని, నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక. ఆ ఇద్దరు కూడా దేవుని మాటకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి చుట్టాలకి ఇవ్వలేదు, తల్లిదండ్రులకి లేదు, సమాజానికి లేదు. సమాజం ఆ రోజు కట్టుబాట్లు చెప్పాను, రాళ్లతో కొట్టి చంపాలి పెళ్లి కాకుండా గర్భవతి అంటే. ఆయనను కూడా తాను తీసుకున్న నిర్ణయం దేవుని మాటకి విలువ ఇచ్చింది. అలాగా దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా ఎన్నుకున్నటువంటి, ఎంపిక చేసుకున్నటువంటి వారి ద్వారా ఈరోజు మనకు సంతోషాన్ని ఇచ్చారు. అంటే ఆ త్యాగం అనేటువంటిది వెనక ఉన్నది. దేవుని చేత పంపన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని నీ దగ్గరకు పంపాడు. నీకు అవసరం ఆయన యొక్క సహవాసం, మనకు అవసరం ఆయన యొక్క సన్నిధి. నిన్ను ప్రభు గణపరచుటకు ఆయన తీసుకున్న నిర్ణయము ఇది. అలాగే మొదటి వాక్యంలో, మొదటి లేఖన భాగం చదివాం, యెషయా గ్రంథంలో. దీనిలో మనం చూస్తాం 6వ వచనంలో, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎన్ని ఆయనకు ఉన్నాయో చూడండి. ఆయన పుట్టక ముందే ఆయన చేయు పనులు, ఆయన నివసించే విధానం, ఆయన ఎలాగా పెరుగుతాడో అనేటువంటిది కూడా ఆ యెషయా ప్రవక్త ప్రవచనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చక్కటి మాటలు రాయబడిన దానిలో ఆశ్చర్యకరుడు అనేటువంటిది చూడగలం. ఆయన తగ్గింపు ఒక ఆశ్చర్యం, ఆయన తగ్గింపు ఆశ్చర్యం, తన యొక్క విధేయత ఆశ్చర్యం, తన యొక్క క్షమాగుణం ఆశ్చర్యం, తన సహనం, తన ఓర్పు, తన నడత, ప్రతీది కూడా ఆశ్చర్యమే. ఆయనను చూసిన వారు ఆ దినాల్లో ఆశ్చర్యపడ్డారు. ఆయన అధికారం గల వాని వలె మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. 12 సంవత్సరాల వయసులోనే దేవుని మందిరంలో ప్రధాన యాజకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు సైతము ఆశ్చర్యపోయారు. 12 ఏండ్ల ప్రాయములో మహాదేవాలయములో ప్రధాన యాజకులతో కూర్చుండి ఆ ప్రభు బాలుడిగా ఉన్నప్పుడే మాట్లాడట ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యమో ఇక్కడ చూడగలం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2, 6, 7 వచనాలు, 6, 7, 8. ఆయన దేవస్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉనుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమునందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. చాలండి. ఈ 3 వచనాలు కూడా మహా ఆశ్చర్యం. ఈ 3 వచనాలు కూడా పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన చెప్తున్నటువంటి మాటలు సంఘముతో యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి మాటలు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క మాటలు ఇవి. ఎలాగా దేవుని స్వరూపము ఆయన కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపమే కదా. తర్వాత దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, అదే అక్కడే ఉంటాను అని తన అనుకోలేదు, విడిచిపెట్టేస్తాడు. ఆ స్థలమును ఆ స్థానమును విడిచిపెట్టి ఎలాగా మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఏమీ లేనివాడుగా రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యం. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆశ్చర్యం. దీనిలో కూడా ఆశ్చర్యం ఏంటి అంటే,
ఆయన పుట్టకముందే ఆయన యొక్క మరణాన్ని కూడా తెలియజేశారు. ఆయన ఎలాగ పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలాగ జీవిస్తాడు, ఏమి చేస్తాడు, ఎలాగ మరణిస్తాడు ముందస్తుగా చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తను ఎలాగా ఈ రాజ్యభారం అంతా కూడా వహిస్తూ ఎలాగా మరణించబోతున్నాను అనేది కూడా ఆయనకు తెలుసు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని సిలువ మరణం పొందినంతగా. ఎవరో సిలువ మరణం? ఎవరో నేరాలు చేసిన వాళ్ళు, దొంగలు, హత్యలు చేసిన వాళ్ళు, నేరము రుజువైనటువంటి వారు, భయంకరులు, అలాంటి వారికి సిలువ శిక్ష పడుతుంది. సిలువ మరణం పొందినంతగా హింసించి 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 అలాగ సిలువ మోయించుకుని చంపటం క్రూరమైనటువంటి పనిష్మెంట్. అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష ఆ దినాలలో. అలాంటి శిక్ష ముందుగానే చెప్పడుగా యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించారు. అది ఆశ్చర్యం. అలా మరణిస్తావు అని తెలిసి కూడా ఆయన అంగీకరించాడు. హింసించబడి మరణిస్తావు అని తెలిసినా కూడా ఆయన అంగీకరించాడు. అది ఆశ్చర్యం. ఆయన అంతా తగ్గించుకొని, అంతా ఓర్చుకొని, అంతగా క్షమిస్తూ కదండి. ఆయన మనుషుల పోలికగా పుట్టాడని రాస్తుంది కదా వాక్యంలో. మనిషికి ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ అనేటువంటివి ఆయన కలిగి ఉన్నాడు. మనిషికి ఉన్నటువంటి ఫీలింగ్స్ అనేటువంటివి ఆయన కలిగి ఉన్నాడు. మనుషులు ఆకలి అవుతుంది మనకి, ఆయన ఆకలిగా ఉన్నాడు. మనకు దప్పికొంటాం, దాహం వేస్తుంది, ఆయన దప్పికొన్నాడు. మనం ఏడుస్తూ ఉంటాం, ఆయన కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఒక మానవునికి ఏ రకంగా మనం బాధపడతామో, ఏడుస్తామో, దుఃఖిస్తామో, అన్నీ అనుభవిస్తామో ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. మనుషుల పోలిక పుట్టాడు. అయినా కానీ ఆయన క్షమా హృదయము మెండైనటువంటిది. ఆశ్చర్యమే. మనుషుల పోలిక పుట్టినటువంటి మనము ఎవరైనా ఒక దెబ్బ కొడితే మనం కొద్దిగా తిట్టడానికైనా సిద్ధపడతాం. 2 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కొట్టడానికైనా మనం సిద్ధపడతాం. తిడితే తిడతాం, కొడితే కొడతాం కదా. ఇలాగా ఉంటుంది మన యొక్క బిహేవియర్, మన యొక్క నడక. ప్రభువారు ఆయనను క్రూరంగా హింసిస్తున్నారు. ఒంటి నిండా గాయాలతో కొడతా ఉన్నారు, శిక్షిస్తూ ఉన్నారు. చేయని నేరానికి పనిష్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు సైతం క్రూరమైనటువంటి రీతిగా పనిష్మెంట్. అంతకుముందు నేరస్తులకు అలాంటి శిక్ష లేదు. ఇది మనం చాలా తెలుసుకోవాలి. నేరస్తులుగా రుజువైనటువంటి 2 దొంగలు ఎక్కడ వాళ్ళకి మేకులు దిగలేదు, కానీ కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టారు సిలువకు. కానీ ప్రభువైన యేసుకు మాత్రం సిలువలో మేకులు దించారు, కాళ్లకు అలాగే చేతులు. అంతగా ఆయన ఓర్పు, అంతగా ఆయన క్షమ చూసి కొడుతున్నవాడు, మేకులు కొట్టినటువంటి వాడిని క్షమించమని మేకులు కొడుతున్నవాడు కొరకు ఆయన ప్రార్థించాడు. చేతిలో మేకులు కొడుతున్న వాడిని గురించి ప్రార్థించాడు. పక్కలో బల్లేముతో పొడుస్తున్నటువంటి వాడిని గురించి ప్రార్థించాడు. చచ్చిపోయేంతగా కొడుతున్నటువంటి వారిని ప్రార్థించారు. అంగీ పీకివేసి అంగీలు చించి చీట్లు వేసుకుంటున్నటువంటి వారి గురించి ప్రార్థించాడు. ఆయన పైన కుట్ర పన్నుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించాడు. కాబట్టి ఆశ్చర్యకరుడు అంటే చెప్తున్నాను. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఆయన ఇన్ని ఓర్చుకొని, ఇన్ని సహించి, ఆ క్షమా హృదయం అనేటువంటిది ఆయన కనపరిచినటువంటి రీతి చూసేవారికి ఎంతో ఆశ్చర్యం కాదా? ఎప్పుడు చెప్పబడింది? యెషయా భక్తుడు ఎప్పుడో క్రీస్తు ప్రభు కంటే 800 సంవత్సరాల క్రిందట యెషయా భక్తుడు ప్రవచనం అనేటువంటిది దాన్ని అంగీకరించాడు. ఎవరు కూడా అంగీకరించరు. ముందస్తుగా నువ్వు ఎలాగ మరణిస్తావంటే ఎవరు అంగీకరిస్తారు? శ్రమ పడటానికి అంగీకరించి, సహనంగా ఉండటానికి అంగీకరించి, కొట్టిన ఏమి శ్రమల పాలవటానికి అంగీకరించి ఆయన ఆశ్చర్యకరుడిగా మిగిలాం. మానవాతీతమైనటువంటి ఒక పోకడ. ఏ మానవుడు కూడా అంగీకరించడు. చిన్న లాస్ అవుతామంటే, చిన్న నష్టం జరుగుతుందంటే మనం రాజీ పడిపోతాం. ఈ లోకంలో చిన్న నష్టం జరుగుతుందంటే మనము ఓర్చుకోలేం, సహించలేం. క్రైస్తవుడుగా పెట్టుకో పేరు, నీకు స్కాలర్షిప్ రాదు అంటే వద్దులే అని మనం మార్చేసుకుంటే వెంటనే స్కాలర్షిప్ కావాలి.
నీకు ఉద్యోగం రాదు, క్రైస్తవుడిగా ఉంటే అంటే వెంటనే మార్చేసుకుంటాం, క్రైస్తవుడిని కాదులే అంట. ఇది చిన్న చిన్న విషయాలకే మనము ఓర్చుకోలేము, సహించలేము, భరించలేము. చిన్న చిన్న విషయాలకే ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని సైతం ఈయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన్ను తాను సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడంటే ఎంత ఆశ్చర్యము కదా. అందుకే ముందుగానే చెప్పాను ఆయన ఆశ్చర్యకారుడు అని. ఇంకా బహుళండి చాలా విషయాలు సువార్తలు చదివితే ఆయనే ఆశ్చర్యకాలు అన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూస్తే లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఇక్కడ ప్రాముఖ్యముగా గొర్రెల కాపరులు మనము చూస్తాం. గొర్రెల కాపరుల గురించినటువంటి మాటలు. వారట యేసుక్రీస్తు ప్రభుని గూర్చి విని వాళ్ళు బయటికి వెళ్ళి ప్రచుర పరచరి అంటే 17వ వచనం 2:17లో చూస్తే వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. ఇందులో ఎంతమంది అనేది లేదు. గొర్రెల కాపరులు చాలామంది ఉన్నారు ఆ రోజున గొర్రెల కాపరులు. కానీ దేవుని దూత వీరి దగ్గరకు వచ్చింది. వారు ఉన్నటువంటి స్థలం ఆలోచన చేస్తే పొలం. దేవుని దూత వారితో మాట్లాడిన సమయం అర్ధరాత్రి వేళ, రాత్రి సమయంలో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు అనాగరిక ప్రజలు ఆనాడు గొర్రెల కాపరులు ఘనహీనులు చాలా. ఈరోజు కాదు, కానీ ఈరోజు గొర్రెల కాపరులు బాగా ధనవంతులు. ఆనాడు అనాగరికులు. వాళ్ళకి గ్రామస్తులతో కానీ ఊళ్ళో వాళ్ళతో కానీ సంబంధాలు ఉండవు. వాళ్ళు జీవితం అంతా కూడా గొర్రెలతోనే. వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాటి మీదే ఉంటుంది. ఎక్కడ మేపాలి, సర్వస్వం ఆలోచన యావత్తు కూడా గొర్రెలపైనే ఉంటుంది. కానీ వారికి మరో ఆలోచన ఉండదు, మరో లోకం లేదు వాళ్ళకి. సంతోషమైన, దుఃఖమైన, ఏ ఆటైనా, పాటైనా, ఏడుపైనా ఈ గొర్రెలతోనే వాళ్ళ యొక్క లైఫ్. వారు దూరస్తులుగా ఉంటారు గ్రామాలకి. అందుకని వారిని ఎవరో కూడా పెద్ద పట్టించుకోరు. వారు కూడా ఎవరైతే వెళ్తే ఏంటని చెప్పి వాళ్ళు ఒక సంచార జీవులుగా వాళ్ళు ఎక్కడ మేతుంటే అక్కడికి ప్రాంతాలు దాటి వెళ్తూనే ఉంటారు గొర్రెల కాపరులు. అలాంటి వారిని దేవుడు అర్ధరాత్రి వేళ దర్శించి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వర్తమానం చెప్తారు కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఏమనుకున్నారో వాళ్ళు, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. 15వ వచనంలో చూస్తే మా వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళారట. చాలా త్వరగా వెళ్ళి ఇంకా వాళ్ళు జీవనమంతా గొర్రెలు, వాళ్ళు సర్వస్వం గొర్రెలు, అవన్నీ కూడా విడిచిపెట్టారు. ఇది గొప్ప విషయం. కాపరులు అవన్నీ కూడా వదిలేసి, వారి మందను వదిలేసి కదా, మందను కాపరులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, వదలరు, వాటిని అంటిపెట్టుకుని ఉంటారు ఎక్కడన్నా కానీ చూస్తే మనం. కానీ సమస్తాన్ని కూడా ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు వదిలి ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడో అక్కడికి వచ్చాడు. వాళ్ళు ఊరుకులే త్వరగా వచ్చారు, చూశారు, చూసి మరలా గొర్రెల దగ్గరికి వెళ్ళలేదట. ఏం చేశారు వాళ్ళు? తమతో చెప్పబడిన మాటలు ప్రచుర పరిచరి. ఎంతమంది గొర్రెల కాపరు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఒకే ఏకముగా ఉండి ఒకే ఆలోచన, ఏసైనా చూసాము అది వెళ్ళి చెప్పాలి అంతే. ఏకముగా ఉన్నప్పుడు వారి వర్తమానము ప్రజలందరూ కూడా విని ఆశ్చర్యపోయిరి అని రాస్తుంది. గొర్రెల కాపరులు వచ్చి బయట ఊళ్ళో చెప్తున్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళేంటి చదువులేని వాళ్ళు, పామర్లు, వీళ్ళు చెప్తున్నారు అని చాలామంది ఆశ్చర్యపోవటం అనేటువంటిది చెప్పాను ముందే. ఈ లోకములో ఘనహీనులను, బలహీనులను, వెర్రివారిని, పామర్లను దేవుడు ఏర్పరచుకొని వారిని ఘనపరిచాడు. వారికి ఇచ్చినటువంటి ఘనత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు కూడా మనకు దేవుడు ఘనత ఇచ్చాడు. ఆ ప్రభుని గురించి
మాట్లాడితే ఆ ప్రభువు మనల్ని గనపరుస్తాడు. ప్రభువును నీ హృదయానుసారంగా నీ పూర్ణ హృదయంతో ఆరాధిస్తే ప్రభు నిన్ను గనపరుస్తాడు. ప్రభుని బాలయస్సు జననాన్ని స్వాగతిస్తే ఆ ప్రభు నిన్ను గనపరుస్తాడు. గణపరుచుటకే ప్రభు నిశ్చయించుకొని ఈ 2024 సంవత్సరపు క్రిస్మస్ వేడుకలు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. మనము గణపరచబడాలి. దేవుని ఘనతకు యోగ్యులుగా ఉన్నప్పుడు ఎంతో దీవెనకరమైనటువంటి జీవిత విధానం మనమైతే జీవించగలం. ఆనాడు వారు చేసిన పని, ఆనాడు చేసిన పని దేవునికి ఇష్టమైనది. దేవుడు చూశాడు, వారి పనిని ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని వాక్యంలో జీవగ్రంథంలో వారిని గురించి రాయబడింది. ఎంతటి యోగ్యత ఆ రోజు వారికి కలిగిందో. ఎందుకోసమంటే వాళ్ళు చేసిన పని. త్వరగా వెళ్దాం రండిరా అని వాళ్ళట వెళ్ళారట. ఎంత ఆశ్చర్యమో కదా. ముందన్నడు చూడలేదు దేవుని దూతను వాళ్ళు, ముందన్నడు కూడా కనుగొనలేదు, ముందన్నడు కూడా దేవుని అంటే తెలియదు వాళ్ళకి. అలాంటి వారిని ప్రభువారు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనవంతు కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఆనాడు వారు గనపరచబడ్డారు. ఈరోజు నేను ఎందుకు గనపరచబడకూడదు దేవుని చేత? ఎందుకు నేను దీవించబడకూడదు? ఎందుకు దేవుడు ఎందుకు నన్ను దీవించకూడదు? ఎందుకు నన్ను ఆశీర్వదించకూడదు అనేటువంటి ఒక పట్టుదల మనం కలిగి ఉండి ఆయనకే మనము పూర్తిగా మన జీవనాన్ని సమర్పించుకొని ప్రభు కొరకు చేసినటువంటి ప్రతిదీ కూడా చూసి ఆయన మనలను గనపరుస్తాడు. ఆ ఘనతకు యోగ్యులుగా ఉన్నటువంటి బిడ్డల గురించి ధ్యానించాం. ఈ రోజున మనం కూడా గనపరచబడదాం, ప్రభువును సేవించుదాం, ప్రభువును ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. ఆయన ఇచ్చేటువంటి కృపలకు అర్హులుగా ఉందాం. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.